మేము ఆత్మీయతలు ఎదిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన ఈ గొప్పదైన తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు కూడా పాటలు ఎందును మిమ్మల్ని కనపరిచయం, తండ్రి వాక్య పఠనం ఎందును మిమ్మల్ని కనపరిచయం. ఈ సమయంలో మీ మాటలను తండ్రి మేము ధ్యానించుకొని పోవచ్చుండగా మాకు మంచి జ్ఞానాన్ని, వివేచనను మా అందరికి దయచేయండి. మీ మాటను ఎలాగ ఆలోచించాలో, ఎలాగ అర్థం చేసుకోవాలో తండ్రి, మేము ఎలాగ ఇతరులకు చెప్పాలో మాకు ఇవన్నీ నేర్పించండి తండ్రి. ఈ సమయంలో మీ మాటలు ధ్యానించుకున్న పోవచ్చుండగా మాకు మంచి సముచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. అలా చెబుతున్న నన్ను తండ్రి నేను మరుగుపరచండి. అలాగే మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, దయచేసి కూర్చోండి. రైట్, మొదటిగా తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే చేరవచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరొకసారి మనందరం కూడా కలుసుకొని ఆయన మాటలను వినే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్పదైన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కొన్ని విషయాలను మనం ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. గత వారాల్లో మనము బాప్తిసం గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఎన్నో తెలియని విషయాలు బైబిల్లో మనము అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు అని చాలా విషయాలు, సందర్భాలు మనం చూసుకుని ఉన్నాం. మళ్ళీ నేటి వారంలో దేని గురించి మనం ధ్యానించుకున్నాం? బాప్తిసం గురించి తీసుకున్నాం. అది చూసుకున్నాం. కానీ పోయిన వారం బాప్తిస్మము ఆజ్ఞనా ఆచారమా అనే మాటలను చూసుకున్నాం. బైబిల్ని బట్టి తెలుసుకున్న విషయం ఏంటి? మరి ఆజ్ఞే, ఆచారం అయితే కాదు, కానీ అది ఆజ్ఞ మాత్రమే. దేవుడు చెప్పిన విషయాలన్నీ బైబిల్లో చూస్తే అవి ఆజ్ఞగానే మనకు కనబడుతున్నాయి కదా. ఎక్కడ కూడా ఆచారంగా ఎక్కడ కూడా చేయలేదు. అది ఆజ్ఞగానే, ఖండితముగానే కనబడుతున్నాయి. మీరు నమ్మితే వెళ్తారు, నమ్మకపోతే శిక్ష. ఇది ఆజ్ఞ కనపడుతుందా, ఆచారం కనపడుతుందా? వినకపోతే ప్రమాదం ఎవరికి? మనకే. కాబట్టి ఇది ఆజ్ఞనే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మరొక పాయింట్ ఏంటంటే, మీకు చెప్పాను చివరిగా ఏంటి దీని గురించి చివరి మాట ఏంటంటే, బాప్తిస్మము రెండవసారి తీసుకోవచ్చా దాని క్వశ్చన్ గురించి. ఎందుకంటే ఇప్పుడున్న వారందరూ కూడా ఎన్నోసార్లు తీసుకుంటూనే ఉన్నారు. మరి వాక్యం చెబుతుంది అని చెప్పిందా? లేకపోతే 2 సార్లు తీసుకోమని చెప్పిందా? లేకపోతే మీ ఇష్టం అన్నాడా? మనకి వదిలేసాడా? కాబట్టి ఆలోచించేద్దాం, బైబిల్ బట్టి ఆలోచించేద్దాం మనం. ఎందుకంటే మన ఊహలు ఎలాంటివంటే తప్పును పెంపొందించడానికి ఉంటాయి మన ఊహలు కదా. దేవుని ఊహలు, మన ఊహలు ఎలాంటివట? ఎలాంటివన్నీ సంబోధించి మాట్లాడాడు బైబిల్లో. మన ఆలోచన, దేవుని ఆలోచన ఎటువంటి అన్నాడు అంటే, మనం ఆలోచన ఎంతైనా సరే ఇక్కడి వరకే ఉంటాయి. నువ్వు ఎంత బిగించి ఆలోచన చేసినా, ఎంత గొప్పవాడైనా సరే అది ఇక్కడి వరకే ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పవి అని అందుకోవాలంటే బైబిల్ లేకోకుండా అందుకోలేం. కాబట్టి బైబిల్ సహాయంతో మనం ముందు అడిగేయాలి. కనుక బాప్తిసం గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. దేని గురించి? బాప్తిసం గురించి కదా. మన అంశం ఏంటి ఈరోజు? బాప్తిస్మము రెండోసారి తీసుకోవచ్చా, ఒకసారి తీసుకోవాలా? దీన్ని క్లారిఫికేషన్ చేసుకున్నాం మనం. బైబిల్లో సరే ఒక మాటను చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. మనం ఒక మాటను చూసుకొని మనము ముందడుగు వేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ పత్రికను ఎవరు రాశారు?
అపోస్తులైనటువంటి పౌలు గారు రాశారు కదా. ఇది జ్ఞాపకం చేసుకుని మనం ఈ మాటలు చదువుకుందాం. 4వ వచనంలో శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిల్లల విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మం ఎన్ని ఉన్నాయట? ఒకటే ఉంది. బాప్తిస్మం ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కదా. ఎవరు రాశారు దీన్ని? అపోస్తలుడైన పౌలు గారు రాశారు కదా. పౌలు గారు ఉన్న మాటలు ఏంటనంటే బాప్తిస్మం ఎన్నో రకాలు లేవు, ఒక్కటే అని సంబోధించి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అపోస్తల కార్యం దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉంటుంది. ఆలోచించేద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము. చాలా జాగ్రత్త ఆలోచించాలి. ఈరోజు చాలా విలువైన మాటలు చెప్తున్నాను, చాలా జాగ్రత్త ఆలోచించాలి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆలోచించేయాలి మనం. అపోల్లో కొరింథీలో నున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి. ఎక్కడికి వచ్చాడు పౌలు గారు? ఇప్పుడు మనం చదువుకున్నామే, ఎఫెసీలోకి రాసిన పత్రిక మనం చదువుకున్నామే, అక్కడికి వచ్చాడు ఇప్పుడు పౌలు గారు. వచ్చి ఏమంటున్నాడు మనం బాగా ఆలోచించాలి. ఇక్కడ కొందరు శిష్యులు చూచి ఏం చేస్తున్నాడు? కొంతమంది శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చూశారంటే అర్థం ఏంటి? నేను మా బంధువుల దగ్గరికి చూసి వచ్చానంటే అర్థం ఏంటి? వెళ్ళి మాట్లాడి ఒకరోజు ఉండి భోజనం చేసి అది అని అర్థం. ఇప్పుడు వీళ్ళు పౌలు గారు చూసి వచ్చాడంటే దూరం నుంచి చూసి చెప్పి వెళ్ళొస్తానని చెప్పి వచ్చాడా? కాదు, ఉంటాయి మాట్లాడి వచ్చాడని. చూద్దాం. సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా ఎవరిని అడిగారు? శిష్యులను. ఎవరిని అడిగారు? పౌలు. ఎవరిని అడిగారు? శిష్యులు గారిని అడిగారు. ఎవరు అడిగారు? పౌలు గారు అడిగారు కదా. ఇదే ఆలోచన మీరు బాగా ఈ మాటలు ఆలోచించాలి. 2వ వచనంలో వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు క్వశ్చన్ వేసారు. ఎవరు? పౌలు గారు వేసారు. ఏమని? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారనే కదా అడిగాడు. పొందారని అడిగాడా? చదువుతాం, దాన్నే చదువుతాం. మరలా మీకు అర్థం కాలేదా? ఆలోచించేద్దాం. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. అంటే మీరు పొందారని అడిగారు పౌలు గారు. మరి వాళ్ళు ఏ సమాధానం చెప్పారో చూద్దాం. వారిని అడుగగా 2వ వచనంలో వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? రైట్. వాళ్ళు మరి బాప్తిజం పొందారా లేదా? పొందారు కదా. ఆ విషయాలు కూడా ఆలోచించేద్దాం మనం. ఏమన్నాడు ఇప్పుడు? వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియలేదు, వినలేదని చెప్పారు 3వ వచనంలో. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరి? వాళ్ళు అడుగుతున్న పౌలు గారు అడుగుతున్నారు ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అంటే లేదు అని అన్నారు. మరి మీరు ఎలాగ పొందారు బాప్తిసం అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు ఏంటంటే వారు అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు గారు యోహాను తన వెనుకవచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పాను. ఏం చేశారు మరలా? వీళ్ళు మరలా మారు మనస్సు పొందారట. ఎందుకు? వాళ్ళని నమ్మినది కరెక్టా కాదా? ఎందుకంటే ఆ యేసుక్రీస్తు రాకముందు అది చెల్లుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చారో ఇంకా యోహాను బాప్తిసం చెల్లుతుందా? అందుకనే మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందాలంటే ఎవరి నామంలో తీసుకోవాలి? క్రీస్తు నామంలో తీసుకోవాలి. ఇప్పుడు వారు బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిసం ఎలాంటి బాప్తిసం ఇచ్చాడైనా? మారు మనసు బాప్తిసం. కానీ అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళేక వచ్చేదా? లేదు. ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడైతే ఈ 12 మందికి వచ్చాడో 10వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో మనకు కనబడుతుంది వాళ్ళ మీదకి రావడం కదా. 2వ అధ్యాయంలో
ఆ విషయాలను చూసేసరికి అప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పటి నుంచి వాళ్ళు కొనసాగిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు వారు అందరికి మన అందరి మీద రావడం. ఇప్పుడు వీళ్ళని అడిగేసరికి మేము బాప్తిసం మరి యోహాను ద్వారా మేము పొందాం కాబట్టి మేము బాప్తిసం పొందలేదు అని ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు, క్రీస్తు గురించి చెప్పి మరలా ఏం చేస్తున్నాడు, బాప్తిసం ఆయన ఇచ్చాడో తెలియదు, వారి పక్కన ఉన్న విశిష్యుల ద్వారా ఇచ్చాడో తెలియదు, మొత్తానికైతే వాళ్ళకి బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నోసారి తీసుకున్నారు చెప్పండి? రెండోసారి తీసుకున్నారా? జనరల్గా ఆలోచించేదో ఎన్నిసార్లు వీళ్ళు తీసుకున్నారు బాప్తిసం? ఫస్ట్ బాప్తిసం తీసుకున్నది ఏంటి? మారు మనసు బాప్తిసం. రెండో బాప్తిసం ఏంటి కదా? అంటే ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం ఏం చేసుకున్నాం చెప్పి బాప్తిస్మము ఒక్కటే అన్నాడు కదా. అదే పౌలు గారు మరి రెండోసారి ఇస్తున్నాడు ఏంటి కదా? ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒకటే అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి మరల రెండోసారి ఇస్తున్నాడు అంటే మనం ఏం ఆలోచించాలి కదా? ఆలోచించండి. నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్త ఆలోచించండి. ఎందుకంటున్నాడు ఈ మాటలు, ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు అని అంటే మీకు ఉదాహరణ చెప్తానండి. నేను ఒక షాప్కి వెళ్ళానండి, ఒక 500 రూపాయల నోటు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది చెల్లదు అని అన్నారు. అంటే అర్థం ఏంటి? అది డూప్లికేట్ అని తెలిసింది ఇక్కడ. మళ్ళీ నేను రెండోసారి వెళ్ళి మళ్ళీ అదే అట్లాంటి నోటే నేను ఇచ్చాను అనుకున్నాను, డూప్లికేట్ నోటే, తీసుకుంటారా? 100 సార్లు ఇచ్చి 101 సారి నువ్వు కరెక్ట్ ఇస్తే తీసుకుంటారేమో, కానీ నువ్వు 100 సార్లు నువ్వు డూప్లికేట్ ఇచ్చినా సరే అది తీసుకుంటారు వాళ్ళు. పెట్రోల్ బంక్ వెళ్తే వీళ్ళు ఇలా చూస్తారు కరెక్టే కాదని. అంటే అర్థం ఏంటి అంటే డూప్లికేట్ది మనం తీసుకున్నా అది చెల్లదు. ఎప్పటి వరకు? అది యేసుక్రీస్తు రాకముందు అది చెల్లింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో అప్పుడు క్రీస్తు నిమిత్తం బాప్తిసం పొందడం ప్రారంభమైంది. అప్పటి నుంచి యోహాను బాప్తిసం ఏమైనా చెల్లుతుందనంటే చెల్లదు. కనుకనే రెండోసారి ఇక్కడ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అంటే రెండోసారి అంటే అర్థం ఏంటి? తెలియనప్పుడు మనం తీసుకుంటే అది రైట్ అవుతుంది. మనం ఎన్నిసార్లు ఇచ్చినా డూప్లికేట్ని అది చెల్లుతుందంటే చెల్లదు. మరి ఎప్పుడు తీసుకోవాలి, ఎలాగ కరెక్ట్గా తీసుకోవాలి మనం అని అంటే ఎప్పుడైతే కరెక్ట్ వాక్యాన్ని మనం వింటామో అప్పుడు చెల్లుతుంది బాప్తిసం అనేది కూడా. మనం బాగా ఆలోచించాలి. పౌలు గారు ఎందుకు రెండోసారి ఇవ్వవలసి వచ్చిందంటే వాళ్ళు తీసుకునేది కరెక్ట్ కాదు కాబట్టి. అప్పుడున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి తిరిగి వెళ్ళిపోయి ఎంతో కాలం ఉంది. మనం ఒక్క రోజులో జరిగినది కాదు కదా ఇది. యేసుక్రీస్తు వారు ఎన్ని రోజుల ముందు వచ్చాడు కదా ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 33.5 సంవత్సరాలు బ్రతికాడే. ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు కొన్ని రోజుల తర్వాత మనకు కనిపిస్తారు. అంటే ఆ కాలానికి వాక్యము చాలా ప్రబలించబడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి కదా. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రెండోసారి తీసుకోవచ్చా అనేది మనం బాగా ఆలోచన చేస్తే నువ్వు ఎన్నిసార్లని తీసుకో, రెండోసారి కాదు కదా, నువ్వు 100 సార్లని తీసుకో, చెల్లని బాప్తిసం నువ్వు తీసుకున్నావు అనుకో అది వ్యర్థం, అది చెల్లదు. కాబట్టి చెల్లే బాప్తిసం నువ్వు తీసుకోవాలి. ఏ విధంగా? వాక్యాన్ని బట్టి విని క్రీస్తు నామంలో మన బాప్తిసం తీసుకుని చెల్లుతుంది. ఇప్పుడు అది అమల్లోనికి వచ్చింది. ఎప్పుడైతే మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతాడో అప్పుడు అమల్లోకి వచ్చింది ఇది. అప్పటికి ముందు మనం మారు మనసు బాప్తిసం తీసుకుంటే అది చెల్లుతుంది. యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు చనిపోకముందు కూడా అంతవరకు అది తీసుకున్న చెల్లుతుంది. మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అది చెల్లుతుందంటే కాదు. ఏది అమల్లోకి వచ్చింది? ఇప్పుడు క్రీస్తు యొక్క బాప్తిసం. వీరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి బాప్తిసం తీసుకుంటే, ఒకవేళ మారు మనసు బాప్తిసం తీసుకుంటే చెల్లుతుందనంటే, ఒకవేళ చెల్లితట్లుంటే బాప్తిసం ఎందుకు ఇవ్వాలి పౌలు గారు కదా? తెలియదంటే అంతవరకు తెలియదు కనుకనే. కాబట్టి మనం అర్థం చేసుకోలేమని రెండోసారి కాదు కదా, నువ్వు 100 సార్లు తెలియకోకుండా క్రీస్తు గురించి వినుకోకుండా అవసరాలు బట్టి తీసుకుంటే అది చెల్లుతుంది చెప్పండి. ఆ ఒక్కటేమన్నాడు పరిశుద్ధ ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమన్నారు? ఒక్కటే అన్నాడు కదా బాప్తిసం. అది కరెక్ట్ అయిన బాప్తిసం ఒక్కటి. డూప్లికేట్ ఎన్నో ఉంటాయి. మన జనరల్గా మీరు ఆధార్ కార్డు ఉందనుకోండి,
ఒరిజినాలిటీ మీ దగ్గర పెట్టుకుంటే మీకు ధైర్యమే వేరు కదా. ఏదైనా ఒరిజినల్ పత్రాలు మీ దగ్గర ఉంటే డూప్లికేట్ పత్రాలు పెట్టుకొని మీరు ఏ దేనికైనా వెళ్ళగలరు చెప్పండి కదా. ఒరిజినల్ అంటారు బయటికి. అలాగే మన బాప్తిసం విషయంలో కూడా మన శారీరకంగా తీసుకుంటున్నామా అది చెల్లదు, అవసరాలు బట్టి తీసుకుంటున్నామా అది చెల్లదు, పెళ్ళికి తీసుకుంటున్నామా అది కూడా చెల్లదు. ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మనం ఇన్ని రోజులు మనం చూసుకుంటాం. ఎలా తీసుకోమంటున్నాడు? మనకి ఎలాగైతే వాక్యం విని ఎప్పుడైతే మన మనసులో ప్రేరేపణ కలుగుతుంది ఆటోమేటిక్గా, నేను తప్పు చేశాను, రైట్, నేను తీసుకోవాలి, నా పాపని కడిగేసుకోవాలి, ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు తీసుకోవాలి. అది సరైన బాప్తిసం. రెండోసారి మూడోసారి నువ్వు సరిగా లేకోకుండా నువ్వు ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నా అది కరెక్ట్ కాదు అని చెప్తుంది బైబిల్. పౌలు గారు ఒకవేళ దాన్ని రైట్ చేసేటట్టుంటే ఇక్కడ పౌలు గారు ఇవ్వకోకుండా ఉండాలి, అంతే కదా. ఎందుకు ఇచ్చాడంటే అర్థం ఏం చేసుకోవాలి, మనం ఏదైనా అవసరాలు ఇప్పుడు అక్కడ అది వేరే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేస్తే మనం ఎందుకు తీసుకుంటున్నాం? చాలామంది లోకస్తులు అని అంటే పెళ్ళి గురించి తీసుకుంటున్నారు, సర్టిఫికేట్ రావాలని తీసుకుంటున్నారు కదా. చాలామంది సేవకుల్లో ఒక విషయం ఏంటంటే అండి, సేవకుల్లో ఇప్పుడు సేవ అనేది ఎలాగైపోయిందంటే ఒక ఉద్యోగం అయిపోయింది ఇది కదా. సేవ అనేది ఏంటి? ఒక జీతం, ఒక ఉద్యోగం అయిపోయింది. ఇది మాకు బాధ్యతగా ఉన్నా లేకున్నా చేద్దామని ఆలోచన లేదు, అది కూడా ఒక ఉద్యోగం లాగా కదా. మా కుటుంబం బాగుండాలి అని అంటే మా కుటుంబము అందులో ఉండాలి. అక్కడ చేస్తే మా కుటుంబం బాగుంటుంది, మేము బాగుంటాం, బాగా చదివించి మన పిల్లల్ని ఇలానే వచ్చి సంఘంలోనికి వచ్చి సంఘ పాస్టర్లుగా ఇలాగ అయిపోతున్నారు చాలామంది. ఇప్పుడు ఆ యొక్క ఉద్యోగాన్ని పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ముందుగా రైట్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? సర్టిఫికేట్ ఉంటేనే కదా ఉద్యోగం వచ్చేది. మన ఏ ఉద్యోగం కావాలన్నా డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి కదా, జనరల్గా డాక్టర్ కావాలన్నా. అలాగే దీన్ని కూడా ఎలాగైపోయిందంటే ఒక వ్యాపారంగా మళ్ళీ చేస్తున్నారండి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సర్టిఫికేట్ కావాలి. ఏం సర్టిఫికేటు? నువ్వు ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్ కావాలి కదా. ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్ ఇవ్వాలంటే ముందుగా నువ్వేం ఉండాలంటే బాప్తిసం తీసుకొని ఉండాలి. అప్పుడైతే ఈ సర్టిఫికేట్ నీ చేతికి ఇస్తారు, అప్పుడైతేనే నువ్వు ఆ ఉద్యమంలోనికి వెళ్ళిపోతావు. కానీ ఈ రూట్లో అందరూ ఎలా తీసుకుంటున్నారంటే ఉద్యోగం రావాలనే ఈ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటున్నారంటే బాప్తిసం గురించి. ఇలా తీసుకొని ఆ బాప్తిసం ఎందుకు తీసుకోవాలో మర్చిపోయినారండి మొత్తం కూడా కదా. కాబట్టి ఉద్యోగం అయిపోయింది. ఇప్పుడు సేవ అనేది కూడా ఉద్యోగం అయిపోయింది. అక్కడికి వెళ్తే శాలరీ ఎక్కువ ఇస్తారు, ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇలా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఈ సందర్భాన్ని బాగా ఆలోచన చేస్తే అండి మనకు తెలిసిన విషయం ఏంటి? 2 సార్లు కదా 100 సార్లు తీసుకుని చెల్లదు. అది రెండోసారి కాదు కదా, నువ్వు కరెక్ట్గా ఒక్కసారి తీసుకుని చెల్లుతుంది. 101 సార్లు నువ్వు కరెక్ట్ తీసుకున్నా అది చెల్లుతుంది. 100 సార్లు నువ్వు సరైన మార్గంలో లేకుండా ఏదో అవసరానికి కొద్ది తీసుకుంటూ, మా అమ్మ నాన్న తీసుకుంటున్నారని తీసుకుంటూ, మా నాన్న పేరు నిలబెడదామని తీసుకుంటూ ఎవరైనా చెల్లుతాయి చెప్పండి? కాబట్టి రెండోసారి కదా ఎన్నిసార్లు నువ్వు తీసుకున్నా వ్యర్థమే. అది వాక్యానుసారంగా ఉంటే అది ఒకసారి తీసుకుంటే చాలు. మరో క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు కదా, కరెక్ట్గా నుండి బాప్తిసం ఆయన తీసుకున్నాడా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు, కరెక్ట్ అయిన మార్గంలో నుండి తీసుకున్నాడా? కరెక్ట్ ఉండే మార్గంలోనే తీసుకున్నాడు ఆయన కదా. ఎందుకంటే అంతవరకు ఉన్న బాప్తిసం ఇది కదా. ఆయన పద్ధతిలో కూడా కరెక్ట్ రూట్లో తీసుకున్నాడు. ఓకే, ఇది డౌటే ఉండకూడదు మనకి. ఇంకా ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు వారే చాలాసార్లు బాప్తిసం తీసుకుంటాడండి. మీరు ఎప్పుడైనా చదివారు ఈ మాటను? ఒకసారి తీసుకున్నాను, రైట్ విన్నాం. ఇంకా 2-3 సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు మీరు వింటుంటే ఏంటి ఎన్నిసార్లు బాప్తిసం ఏంటి అని అర్థం కావాలి మనకి. ఈ క్వశ్చన్ మనలో వస్తుంది ఆటోమేటిక్గా. ఆ విషయాలు కూడా చూద్దాం ఒకసారి. ఒకసారి మార్క్స్ వార్త తీయండి.
ఒక 3 సందర్భాలు చెప్తాను ఇప్పుడు మీకు. ఆ 3 సందర్భాలు అసలు ఏంటని మీకు ఆలోచన మీకే అర్థమైపోతుంది. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త అంతకంటే ముందు 1వ అధ్యాయకి వద్దామండి. 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఆలోచించేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము, ఇది మొదటి బాప్తిస్మం, మీరు బాగా ఆలోచించాలి మాటలు. బాప్తిస్మము యోహాను చేత పొందెను. వెంటనే ఆయన నీళ్ళ నుంచి ఒడ్డుకొచ్చి, ఇదంతా మనకు తెలిసి విషయం కదా. ఇది ఫస్ట్ బాప్తిస్మం. ఇప్పుడు మరొక వచ్చినాన్ని చూద్దాం. రైట్, ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని ఆలోచించేద్దాం. వారు ఆయనను అపహసించి ఆయన మీద 10వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటున్నాడు? జెబెదయి కుమారుడైన యాకోబును, జెబెదయి కుమారుడు యాకోబును, యోహానును ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేకూరుచున్నావని చెప్పగా, ఆయన నేను మీకేమి చేకూరుచున్నానని వారిని అడిగాను. వారు నీ మహిమయందు కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఇప్పుడు 38వ వచనం చాలా జాగ్రత్త ఆలోచించారు. యేసు మీరేమి అడుగుచున్నారు మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి మాట. మనం మొదటి అధ్యాయంలో ఏం చదువుకున్నాను చెప్పండి? యోహాను చేత బాప్తిసం యోర్దాను దగ్గర. రైట్, అది అయిపోయిందా? ఇప్పుడు చెబుతున్న మాట ఏంటి? మీరు బాగా ఆలోచించాలి. నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత ఆగునా అంటున్నాడు. నేను పొందుచున్న అంటే జరుగుతుందా, జరగబోయిందా, లేకపోతే జరిగినదా? ఈ మాట ఇక్కడ ఈ మాటను బట్టి ఆలోచించేద్దాం. ఇది జరిగిందా, జరుగుతుందా, జరగబోయేదా? ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. మీకు అంతగా అర్థం కావడానికి అది నీ తింటున్నాను అంటే ఏంటి దాని అర్థం? లైవ్ జరుగుతుందని. నీ తింటాను అంటే దాని అర్థం ఏంటి? జరగబోయే. నీ తిన్నాను అని అంటే అయిపోయింది, అది పాస్ట్. అలాగే ఇక్కడ ఈ బాప్తిసం గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను పొందుచున్నా, నేను తినుచున్నా, నేను పొందుచున్నా అంటే అర్థం ఏంటి? జరుగుతుంది కదా. ఆల్రెడీ యేసుక్రీస్తు బాప్తిసం పొందాడా? మార్కు సువార్త 1వ అధ్యాయం తీసుకున్నా. కానీ ఇక్కడ 10వ అధ్యాయానికి ఈ వచనానికి వచ్చేసరికి మరలా నేను వేరొక బాప్తిసము నేను పొందుచున్నాను అంటున్నాడు. ఏ బాప్తిసం ఇది? ఏంటి ఆలోచించాలి మనం. ఇప్పుడు మనం చదువుకున్న మాటలే చదువుకున్నవి మన బైబిల్లోనే ఉంది కదా. ఇక్కడ పొందుచున్న బాప్తిసం అంటే జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ యోహాను గారి ద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. రైట్, ఓకే. మరలా రెండోసారి తీసుకున్నాడంటే ఈ బాప్తిసం నాకు అర్థం కావట్లేదు. ఏ బాప్తిసం ఇది? ఆలోచించేయండి ఒకసారి. మన మైండ్లోకి పదన పెడదాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట అన్నాడు? ఇందుకే బాప్తిసమము నేను తీసుకుంటానుగా మీరు అలా తీసుకోలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు శిష్యులతో. ఏమన్నాడు ఆ మాట చూద్దాం. మాట మరలా, నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుట అయినను మీ చేత అవునా? మీ చేత అవుతుంది. అసలు నేను బాప్తిసం పొందుతాను కదా, మీ చేత అవుతుంది అంటున్నాడు. అంటే ఏ బాప్తిసం ఇది? అది కూడా వస్తుంది ముందుకు, తర్వాత చెప్తాను విషయాలు కూడా. అదైతే కాదు. మరి ఏం బాప్తిసం ఇది బాబు? అసలుకి ఆలోచన చేస్తుంటే రెండోసారి కూడా యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడేమో అన్నట్టుగా లేదు. ఇది తీసుకున్నాడు, ఓకే. రెండోసారి అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది రెండోసారి? అసలుకి ఇది ఇప్పుడు ఆలోచించేద్దాం.
ఫస్ట్ యేసుక్రీస్తు యోర్దాను నదిలో తీసుకున్నది నీటి మూలముగా. ఇప్పుడు తీసుకొనబోచున్నది నీటి మూలముగా కాదు. ఇంకా బాగా ఆలోచన చేస్తే సిలువ అనగానే మనకేం గుర్తుకు రావాలి? అలాగే బాప్తిస్మం అనగా కూడా శ్రమలే గుర్తుకు రావాలి మనకి. అంటే అర్థం ఏంటి? నేను పొందుచున్న బాప్తిస్మం అంటే అర్థం ఏంటి తెలుసా? నేను పొందుచున్న శ్రమలు అని అర్థం. మీరు పొందగలరా అంటున్నా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ వాళ్ళే ఆలోచన చేసి ప్రభు బాప్తిస్మం అంటే ఏమనుకున్నా ముడికి రావడమే కదా, నేను తొందరగా వెళ్ళి ఆగు యేసుక్రీస్తు ఆగండి, మేము వెళ్ళి మునిగి వస్తాం, ఇంతే కదా అని అన్నారు. ఏమైనా మీ చేత కాదంటే అర్థం ఏంటిగా? కాదు, నేను పడే శ్రమలో మీరు పొందలేరు, అదేనా అర్థం? దాని అర్థం ఇంకేమైనా అర్థం వచ్చేస్తుంది చెప్పండి? వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినా కదా. అంటే ఇక్కడ రెండోసారి బాప్తిసం అంటే ఇది ఏంటి? బాప్తిసం అనేది ఒకటి నీటి మూలంలో జరిగింది, నీటి మూలముగా. ఇక్కడ పొందుచున్న బాప్తిసం ఏంటనంటే శ్రమలు అని అర్థం కదా. ఆయన బ్రతికున్న కాలంలో శ్రమలు రాలేదండి, ఒక్కసారి కూడా రాలేదు ఆయనకి. ఆయన పుట్టినప్పటి నుంచి అండి, పుట్టుకతోనే శ్రమ ప్రారంభమైందండి. ఎలాగా కదా? ఆయన పుట్టిన వెంటనే ఆయన ఎలా రాజుగా వచ్చిన ఆయన ఎక్కడ ఉండాలి చెప్పండి? మనమే పండ పెడతాము చెప్పండి. జనరల్గా పుట్టినప్పుడే పశువుల తొట్టలో గడ్డిలో మనం పండ పెడతాం చెప్పండి. కానీ ఆయన ఎలాగా పండి పెట్టినాడు చెప్పండి? ఒక పశువుల పాకలో పండ పేరు 12 పెట్టని ఉందండి కదా. ఆయన ఇంటింటికి వెళ్ళి అడిగారు, కానీ ఎవరు కూడా చేర్చుకున్నారు చెప్పండి? ఆయన పుట్టక నుంచే శ్రమలు ప్రారంభమయ్యింది అసలుకి కదా. ఈ సందర్భం ఏంటి అని అంటే, ఇక్కడున్న మాట ఏంటనంటే బాప్తిస్మము అంటే బాప్తిస్మము అని మనం అర్థం చేసుకోకూడదు, దాని అర్థం మీనింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు సిలువ అంటే సిలువ అని అర్థం చేసుకుంటే కుదురుతుందా? కాదే, దాని అర్థం శ్రమలు. కాబట్టి ఈ బాప్తిస్మం అన్నా సరే ఏంటో తెలుసా? శ్రమలే, బాధలే, హింసలే. అందుకని ఈ మాట అంటున్నాడండి. ఇంకో మాట కూడా ఉందండి, ఆ మాట కూడా చూద్దాం. ఏంటంటే లూకాసు సువార్త, ఇప్పుడు మనము 3వ సందర్భం చూద్దాం. మొదటి సందర్భం ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన పొందాడని చూసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు రెండో మాట ఏంటి? ఈయన పొందుచున్నా అని అంటున్నాడు. 3వ మాట కూడా చూద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆలోచించేద్దాం. 12వ అధ్యాయము 47వ వచనాన్ని ఆలోచించేద్దాం. తన యజమానుని చిత్త మెరికి ఉండుడి, సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తలుగుచు, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులకు చేసిన వానికి 49 వచ్చిన చూద్దాం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. తర్వాత ఏమంటున్నాడు? అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. ఏంటది? పొందవలసిన బాప్తిస్మం. ఫస్ట్ బాప్తిస్మం అని పొందాను నీటి మూలముగా, రెండోది పొందుతున్నాను అంటున్నాడు, మూడోదిగా పొందవలసిన బాప్తిస్మం. మరి ఒకవేళ ఏంటి పొందాడు ఎప్పుడైనా, తర్వాత ఎక్కడైనా సరే ఆయన ఎవరి ద్వారా అయినా బాప్తిస్మం పొందాడా? నీటి మూలముగా అంటే పొందలేదు. నీటి మూలం ఒకటే జరిగింది. కానీ పొందవలసిన బాప్తిస్మం ఏంటి అని అంటే సిలువ కదా. ఇంకా ఆయన మరణం దగ్గర అవుతున్నప్పుడు అప్పుడు ఇంకా ప్రారంభం అవుతుంది, బాప్తిస్మం అయింది. ఇక్కడ బాప్తిస్మం పొందుతున్నాను ముందు అంటే అర్థం ఏంటి? శ్రమ. అంటే సిలువ అనేది అంత ఈజీనా చెప్పండి?
ఆయన బ్రతికిన కాలం అంతా పొందుతున్నాడు బాప్తిసం, అంటే శ్రమలు పొందుతున్నాడు. సిలువ అంటే మనకు అర్థమైంది శ్రమలని. ఇక్కడ మరలా నీ పొందవలసిన బాప్తిసం ఒకటి ఉందంటున్నాడు. ఆ బాప్తిసం ఏంటంటే సిలువ మరణం. తొందరలో నేను సిలువ ఎక్కబోతున్నాను. ఆ సిలువ వరణ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సిలువ రోమియుల ఆ పరిపాలనలో నుండి సిలువ అనేది చాలా భయంకరమైన శిక్షనండి. ఆ రోమియోల్లో అతి భయంకరమైన శిక్ష ఏమైనా ఉందంటే రోమియోల శిక్షలో ఈ సిలువ. ఎందుకంటే ఇప్పుడు మనం కాల్చుకుంటే ఒక వ్యక్తి అన్నాడు, దాన్ని బట్టి ఒక మాట అన్నాడు ఏంటనంటే, మనము అగ్నితో కాల్చుకున్న బాధతో భయంకరంగా ఉంటుంది, కానీ ఆ సిలువ మరణం ఎలా ఉంటుందంటే దీనికన్నా భయంకరంగా ఉంటుందంట. అగ్నితో కాల్చుకున్న దీనికి ఎంతైతే బాధ ఉంటుందో శరీరానికి, దీనికి 2 రెట్లు రెట్టింపు సిలువ మరణం అనేది ఉంటుందంట. అందుకని చెబుతూ నేను ఆ మరణానికి అప్పగింపబడుతున్నాను అంటున్నాడు అంటే కదా. రైట్, ఈ 3 సందర్భాల్లో మనకు మొదటిదైతే జనరల్గా మనం తీసుకున్న బాప్తిసం. ఓకే, ఇప్పుడు ఈ 2 బాప్తిస్మాలలో రెండో బాప్తిసం ఏంటి? పొందుచున్న బాప్తిసం ఏంటంటే శ్రమలో. ఇప్పుడు మనము మొదటిగా నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాం, రైట్, ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తీసుకున్న బాప్తిసం కూడా మనము కూడా తీసుకోవాలి ఇప్పుడు, అంతేనా? ఏ బాప్తిస్మం అది? శ్రమలనే బాప్తిస్మం మనం తీసుకున్నామా? ఒక్కసారి మనం క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శ్రమలలో ఆయన బాప్తిసం, అంటే శ్రమలు అనేవే బాప్తిసం అంటున్నాడు కదా అక్కడ. మనం ఇప్పుడు కూడా ఆ శ్రమలను బాప్తిసం మనం తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. కంపల్సరీగా మనం తీసుకుంటేనే అక్కడికి వెళ్ళగలం కదా. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది ఒక బంధువు లాంటిది కదా. వస్తుంటాయి పోతుంటాయి. మనం ఏమంటామంటే జనరల్గా మనుషులు అనే మాట ఏంటంటే, నాకు చాలా శ్రమ ఉందని అందుకని క్రీస్తులోనికి వచ్చానని అంటాం. అది చాలా రాంగ్ మాట. తెలిసిన వ్యక్తి ఏమంటాడు? క్రీస్తులోనికి వస్తే అంటే జనరల్ క్రైస్తవం ఎలాగైతే ఏమైందంటే అంటే రిలాక్స్ కావడానికి క్రీస్తులోనికి వస్తున్నారు అందరూ కూడా. కానీ తెలియని విషయం ఏంటంటే క్రీస్తులోనికి వస్తేనే ఇంకా ఎక్కువ పెరుగుతాయి, అంతేనా? మనం ఏం చేస్తున్నామంటే పని అయిపోయిన తర్వాత అమ్మాయి రిలాక్స్ అవుదామని మనం పడుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అప్పటి నుంచి అసలు శిష్యులైన శ్రమలు ప్రారంభమవుతాయి. యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాం, శ్రమలు వచ్చాయని అందరూ ఏమంటున్నారు? బయట శ్రమలు వచ్చాయని. క్రీస్తుని నమ్ముకుంటే మీకు అవన్నీ ఏంటి గాలి మాట్లాడే అవన్నీ కూడా కదా. క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయని ఎవరని చెప్తారు చెప్పండి? 90%. మిగతా 10% ఎవరు సత్యవాక్యం తెలిసిన వారు చెప్తారు, కానీ 90% వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మీరు రండి, మీకు అప్పుల బాధలా గాలికి ఎగిరిపోతాయి క్రీస్తుని నమ్ముకుంటే కదా. రిలాక్స్ అవుదామని వాళ్ళు దిగుతుంటే రిలాక్స్ కన్నా ముందున్న బాధ కన్నా ఎక్కువైపోతుంది ఇప్పుడు కదా. మరి మేలు ఎప్పుడు ఉంటుంది చెప్పండి? మనకి ఎప్పుడు రిలాక్సేషన్ ఉంటుంది చెప్పండి? మేము క్రీస్తులోనికి రిలాక్సేషన్కి వచ్చామని అందరూ అంటున్నారు కదా. మరి మనకి ఎప్పుడు రిలాక్సేషన్ ఉంటుంది? ఎప్పుడు మనకు హ్యాపీగా ఉంటుంది అని అంటే చనిపోయిన తర్వాత అంతము వరకు వాడే రక్షింపబడును కదా. అంటే మనం ఎంతవరకు ఉండాలి? ఇలా ఎప్పటి వరకు ఓపెన్ పట్టుకొని ఉండాలి అని అంటే ఎప్పటి మరణించేంతవరకు ఓపెన్ పట్టుకొని ఉండాలి. నేను మనిషిని కదండి, నాకు ఎన్నో ఉంటాయని నువ్వు చెప్పుకున్నా సరే, వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినా అది నువ్వు చెప్పేది రాంగ్ అని కొట్టేస్తుంది బైబిల్ కదా. ఏంటి యేసుక్రీస్తుని మాట్లాడాలనుకుంటే మాట్లాడలేడు చెప్పండి? యూదుల మీద అందరి మీద గట్టిగా మాట్లాడ ఆయనకు అధికారం లేదా చెప్పండి? ఎందుకు మౌనంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు కదా? బాధలు అనిపించాడండి. శారీరకంగా ఎంత ఏదన్నా సరే ఏమనలేదండి ఆయన. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా ధైర్యంగా ఎదిరిస్తాడు. ఎక్కడంటే దేవాలయం వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యాపార నిలయంగా మారుస్తున్నప్పుడు యేసుక్రీస్తు కొద్దిగా బాధేసి, మీరు మా తండ్రి గృహాన్ని వ్యాపార నిలయంగా మీరు మారుస్తున్నారేనని బాధపడతారండి. కొరడాన్ని చిదిరిస్తాడు అప్పుడే కదా.
అంటే శారీరకంగా యేసుక్రీస్తు నువ్వు ఎన్నిసార్లు గద్దించినా యేసుక్రీస్తు ఒక్క మాట కూడా అనలేదు చూడండి. అదంతా ఏమనుకుంటున్నారు? బాప్తీసం అండి. ఇది ఎంత కూడా అదంతా బాప్తీస్మం, పొందుచున్న బాప్తీసం. అలాగే మనం కూడా ఏం చేయాలి? అలాంటి బాప్తీసం పొందాలి. మనం పొందుతున్నామండి? యేసుక్రీస్తు జరిగించిన బాప్తీసం మనం పొందుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. బైబిల్లో చాలా విషయాలు చెప్పడం జరిగిందండి. ఇంతవరకు ఒక పాట పాడుకున్నాం కదా మనం. లాస్ట్కి ఒక పాట పాడాను. ఏం పాట? యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చి వైరి, ఎన్ని అడ్డులు వచ్చినా నేను గెలుస్తున్నాను. నిజం చెప్పండి, గెలుస్తున్నామని చెప్పండి మనం కదా. క్రీస్తుతో నడిస్తే గెలుస్తాం, కానీ మనం గెలుస్తున్నామా? ఫస్ట్లో పాటలో 4 చరణాలు ఉన్నాయి కదండి. ఆ 4 చరణం, మొదటి చరణం ఏంటి చెప్పండి? రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడవగా. ఎప్పుడు నడవాలి? యేసురాజు ముందుగా. అంటే ధ్వజం పట్టి ఇదంతా ఎలా ఉందంటే ఒక సైన్యంలో లేదు చూడండి. మరి మనంతా ఎవరు? సైన్యం ఎలాగంటారా? మనందరూ కూడా ఆనాడు తిమోతి గారితో కూడా ఈ మాట అంటాడు. ఎలాగా? నువ్వు ఒక సైనికుడు అని అంటాడండి పౌలు గారు. మనం కూడా ఎవరందరం కూడా సైన్యమే. ఎలాగుండాలి? ఇప్పుడు మనం క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా క్రీస్తును వెంబడించాలి. ధ్వజము పట్టి మేము క్రీస్తుతో నడుస్తున్నామని పాటలు పాడుతున్నామే, కానీ క్రీస్తు వారు తీసుకున్న బాప్తీసం అనే శ్రమలు కదా. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఇలా నడుస్తున్నాము చెప్పండి, క్రీస్తుని పట్టుకొని కదా. మరి యేసుతో టీవీగాను పోదామా? పోతున్నాం చెప్పండి ఒక్కసారి. ఈ పాటను బట్టి ఆలోచించేద్దాం. మనం పోతున్నాము ఇలాగా, క్రీస్తుని బట్టి మనం పోతున్నామా? రెండో చరణం ఏముంది? విశ్వాస కవచమును ధరించుచు, ఇంకేమనుంది? ఆ రాజు ఆజ్ఞ మదిని. ఆజ్ఞ మన మనసులో ఉంటుంది, కానీ క్రియలో కనపడుతుందా? తర్వాత ఏముంది పాట? అనుదినము శక్తిని పొందుచున్నా. మనం పొందట్లేదు చెప్పండి. వాక్యం ద్వారా మన శక్తిని పెంపొందించుకోవట్లేదా? పెంపొందించుకుంటున్నా సరే మనం ఏం చేయట్లేదు? కింద అంటున్నాడు, యేసుతో టీవీగాను వెడలట్లేదు, పోవట్లేదు మనం కదా. ఇంకో 3 చరణం ఏముంది? శోధనలు మనలు చుట్టి వచ్చిన సాతాను అంబెలెన్ని ఎన్ని తగిలినా సరే నేను ఉంటాను. పాటల వరకు పాడుతున్నాం మనం. అదే పాట అంతా ఏంటి? మన నోటితో ఒప్పుకుంటున్నాం. మనకి తెలియదు ఏంటంటే మన నోటితో ఒప్పుకుంటున్నాం. మన నోటితో నేను ఉంటాను, చేస్తానే పాట వెళ్ళిపోతున్నంత. బయటికి వెళ్ళేసరికి ఆయన ఎవరో, ఈయనెవరో, యేసు అన్నంతగా మనం ఉంటున్నాం బయట కదా. శోధనలు మనకి చుట్టూ వచ్చినా, సాతాను అంబెలేని వదిలినా, తగిలినా మనకి భయము లేదు. మనకిక ప్రభు చెంత నుందుము. చదువుకునే వరకు, పాట పాడుకునేంత వరకు బాగానే ఉంది, కానీ ఆచరణలోనికి చేసేదకి మనం చేస్తున్నాం చెప్పండి. వాక్యాన్ని బట్టి మన జీవితంలో కొనసాగుతున్నాం చెప్పండి. సాగాలి. అందుకనే బాప్తీసం, శ్రమ అనే బాప్తీసం పొందాలి ఇప్పటికైనా. శారీరకంగా మనం నీటి బలంగా తీసుకుంటున్నాం, అది రైట్, ఓకే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు తీసుకుంటున్న ఆ శ్రమను బాప్తీసం మనం తీసుకున్నామా? ఆలోచన ఏముందంటే, ఇది వండర్ఫుల్ ఏంటంటే, ఓ యువతి యువకులారా చేరుడి. ఎక్కడికి? సంఘములో, దేవుని సువార్తలో, దేవుని వాక్యంలో మీ బాధ్యత చేరండి అని వాక్యం చెబుతుంటే, ఇప్పుడు యువకులైన వారు అడగండి చెప్తా. చేరండి అని అంటే మాకు చాలా బిజీ ఉంది. 10th చదవడానికే దేవుణ్ణి వదిలేసేంతగా వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసు? చేరుతున్నారు చెప్పండి. ఇప్పుడు మనం పాట పాడుతున్నామండి. ఇప్పుడు చేరుడు అన్నంత మాత్రం చేరుతున్నామా? లేదే. క్లాసులు కానీ, ఇప్పుడు మనకి 10th అయిపోయినంటే ఎన్నో చదువులు ఉంటాయి కదా యువతులైన వారికి. వారు వాళ్ళు వదిలేసి దేవుని దగ్గరికి వస్తున్నారు చెప్పండి కదా. మరి ఆలోచన చేస్తే
ఈ మాటను బట్టి ఆలోచన చేసిన వాళ్ళు దేవుని దగ్గర రాలేకపోతున్నారు. ఇంకేమంటున్నాడు? శ్రీ యేసు రాజు వార్త ఎవరు చాటాలి? మనం అందరం కూడా, యువతలు చాటాలి, యువకులు చాటాలి కదా. సువార్త చాటడానికి వయసు ఏమైనా అవసరం చెప్పండి? వయసు అవసరం ఎప్పుడు? యవ్వన వయసులో చేసే సువార్త వేరు, ముసలి వయసులో సువార్త చేసిన ఏం ప్రయోజనం చెప్పండి. అందుకనే యువతులారా మీరు మేలుకొనండి అని చాలామంది పాటలు రాశారండి. ఎందుకు? యవ్వనస్తుల్లో చేసే సువార్త వేరేనండి. ఎందుకంటే వారి కుటుంబం అనేది పెద్దగా ఉండదు, మొత్తం కూడా వాక్యం మీద పెడతారండి. వారు నిలబడినారు అని అంటే ఒక మిలిటరీ ఎలాగైతే నిలబడతారు చూడండి. ఒక 100 మంది 1000 మంది మిలిటరీ నిలబడితే ఎంత ధైర్యం చూడండి మన ముందు. అలాగే దేవుని ముందు కూడా యవ్వనస్తులు నిలబడ్డారో అలా అనిపిస్తుందండి దేవునికి. నా ముందు ఒక యుద్ధం ఉంది అని గర్వపడేటట్టుగా దేవునికి ఉంటుంది. అందుకని ఇవన్నీ విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు అందరిలో ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఈ బాప్తిస్మను పొందుకున్నామా చెప్పండి? పొందుచూ ఉన్నామా? కాబట్టి ఈ శ్రమ అనే బాప్తిస్మను ఏం చేయాలి? పొందుకోవాలి. పొందుకుంటేనే ఆ రక్షణని మనము వెళ్ళగలం, రక్షింపబడగలం. అంతవరకు పొందుకోలేమంటే పొందుకోలేము. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు బాప్తిసం పొందుతారు, బాప్తిసం తీసుకునేటప్పుడు భక్తి బలం ఉంటుంది వాళ్ళకి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా భక్తి బలం ఉంటుంది. ఒక సంవత్సరానికి చూడాలి వాళ్ళ భక్తి. ఈయనేనా బాప్తిసం తీసుకునేది మనం ఆశ్చర్యపడిపోయి ఇంతగా ఉంటారు వాళ్ళు. మరి ఎక్కడుందండి చెప్పండి? మొదటి బాప్తిసం తీసుకుంటున్నాం మనము, రెండో బాప్తిసం ఎక్కడ తీసుకుంటున్నాం? ఆత్మీయంగా మనం తీసుకుంటున్నామా? ఇది తీసుకోక అది తీసుకుంటే వ్యర్థమండి. అది తీసుకుని ఇవి తీసుకోకుండా అనుకో, అది నామకార్థ క్రైస్తవులు లెక్క అది. కాబట్టి మనం ఎలాగున్నాం? శ్రమలను ఎదిరించేవారుగా, సైనికులుగా మనం ఉన్నామా? పౌలు గారు కూడా తన యొక్క కుమారుడు అయిన తిమోతి గారితో అంటాడు కదా, ఏమంటాడు? చూద్దాం మాటలు కూడా ఒకసారి చూద్దాం మాటలు కూడా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారుడా. ఎవరు? పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పత్రిక ఎవరు రాశారు? ఇక్కడ పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు అన్నప్పుడు తిమోతి గారికి రాశారు. అర్థమైందా? ఎవరికి రాశారంటే తిమోతికి రాశారు. ఎవరు రాశారంటే పౌలు గారు రాశారు. ఏమని రాశాడు చూద్దాం. 2వ అధ్యాయంలో నా కుమారుడా. ఏమని సంబోధించి మాట్లాడుతున్నాడు తిమోతి గారిని? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఏం చేస్తున్నాడు తెలుసా పౌలు గారు? అంటే ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు చూడండి. సువార్త విషయంలో పౌలు గారు ఆయన గారిని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. ఏమని? నువ్వు బలవంతుడు కావాలి అంటే. ఈ తిమోతి గారు ఏ వయసులో ఉన్నాడు? యవ్వన వయసులో ఉన్నాడు కదా. కుమారుడు కానీ సంబోధిస్తున్నానంటే ఆయన వయసు ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసి 30 యవ్వనస్తుడు కానీ మనం ఆలోచించాను కదా. తర్వాత 2వ వచనంలో నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఎలా ఉండంటున్నాడు ఇక్కడ? మంచి సైనికుని వలె నాతో కూడా హ్యాపీగా ఉండమంటున్నాడా? ఏమంటున్నాడు? నాతో నువ్వే అనుభవించాలి? శ్రమ అనుభవించాలి. మనం ఇప్పుడు అనుభవించకూడదు కదా, మనం కూడా అనుభవించాలండి. అంటే కొత్త నిబంధనలో ఏ శ్రమల గురించి కూడా 31st నైట్ వాగ్దానాలు రావు. మీరు ఎప్పుడైనా గ్రహించండి.
క్రొత్త నిబంధనల గురించి అక్కడక్కడ ఏ మాటలు వస్తాయి తెలుసా? అందరికీ ప్రభు దేవుడు ఒక్కడే, ఇలాంటి విషయాలు వస్తాయి. కానీ మీరు తీసుకున్న వాగ్దానంలో మనం తీసుకున్న ఎక్కడైనా సరే తీసుకుంటున్నారు కదా వాగ్దానాలుగా, వారు మీకు శ్రమలు వస్తాయి ఇప్పటి నుంచి అంటే వాళ్ళు భయపడి తిరిగి మళ్ళీ వేసి గిరిగిరి తిప్పి మరలా తీసుకుంటారే కానీ అది స్వీకరించరు వాళ్ళు కదా. మేము వచ్చిందేదే హ్యాపీగా ఉంటాడని వస్తే మీరు వాగ్దానాలతో మాకు శ్రమలు వస్తున్నాయి అంటున్నారు ఏంటి మీరు అని రిటర్న్గా అడిగేవారు కూడా ఉన్నారు కదా. పెట్టరండి, పెడితే రారు నెక్స్ట్ నుంచి మీ దగ్గరికి కదా. శ్రమను గురించి చెప్పడమే మానేశారండి. మీరు కష్టపడని చెప్పడం మానేశారండి సంఘానికి. ఎందుకంటే మీరు కష్టపడండి అని చెప్పేసరికి వాళ్ళకి హృదయాలు ఏమైతే తెలుసా. కాబట్టి ఒక నిజమైన సైనికుడిగా సువార్థకుడు ఏం చేయాలి తెలుసా? నిజాన్ని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు మారకపోతే వాళ్ళ ఇష్టం అది, అంతే కదా. లేదు వాళ్ళు నాకు ఇస్తున్నారు కదా అని వాళ్ళ వైపు మాట్లాడావనుకో నువ్వు కూడా పోతావు వాళ్ళ దగ్గరికి. ఎక్కడికి? నరగానికే. వాళ్ళు పోవడం కాక నువ్వు కూడా పోతావు. ఎందుకంటే నువ్వు మనుషులు బట్టి చెప్తున్నావు. జాగ్రత్త, మనుషులు బట్టి నువ్వు కాదు చెప్పాల్సింది, నా బట్టి. ఎవరు బట్టి? దేవుని బట్టి కదా. పౌలు గారు తన కుమారుడైన తిమోతి గారితో మాట్లాడుతూ, ఆత్మీయ కుమారుడైన తిమోతి గారితో మాట్లాడుతూ నీకు శ్రమలు వస్తాయి అదేగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఒక సైనికుని వలె నాతో కూడా శ్రమను. ఇదే మనతో వేరే వాళ్ళతో చెప్పండి ఈ మాట. మనమే వేరే వాళ్ళతో చెప్తాం, నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు కదా, ఇప్పుడు నువ్వు శ్రమలు అనుభవిద్దాన్ని రండి అంటే వస్తారు. చెప్పండి ఎవరైనా. అక్కడికి వెళ్తే జనరల్గా అండి ఒక క్వశ్చన్ జనరల్గా అడుగుదాం. మనకు 2 క్వశ్చన్లు వచ్చాయండి మన దగ్గరికి. ఏంటనంటే, ఫస్ట్ మీకు ఒక 50 లక్షల రూపాయలు ఇస్తాం, దేవుని దగ్గరకు వస్తారు, కానీ మీరు పరలోకానికి వెళ్ళరు. క్రీస్తులో ఉంటారు, క్రీస్తుని నమ్ముకుంటారు, మీకు 50 లక్షల రూపాయలు ఇస్తాం, కానీ మీరు నా పరలోకానికి రారు. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీకు 50 లక్షల రూపాయలు రావు, క్రీస్తులో ఉంటారు, మీకు పరలోకం వస్తుంది. రెండిట్లో ఏది ఎక్కువ చూస్ చేసుకుంటారో చెప్పండి. చాలామంది అబ్బా ఫస్ట్ 50 లక్షలు అన్నాడు. ఇంకో మాట ఏంటంటే 50 లక్షలు ఇస్తాను, మీరు వచ్చినారంటే ఇంకో 50 రెట్టింపు మీకు ఇచ్చేస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తాను. మీరు క్రీస్తులోనికి వస్తారు కానీ మీకు పరలోకం రాదన్నప్పుడు వాళ్ళ ఆలోచన పరలోకం తర్వాత ఫస్ట్ 50 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు వస్తుంది మాకు కదా. అలా అయిపోయింది. మీరు బయటికి వెళ్తేనంటే చూపించి తీసుకొస్తున్నారు కదా. ఆలోచన చేస్తుంటే కదా ఏదో ఒక రూట్లో వెళ్తుంది చూడండి ఆ సమాజం అంతా కూడా. కండ్లకి ఏదో అడ్డుగా ఉండి కనపడుకోకుండా వెళుతున్నాం అంతే. అవును, ఏ దారిలో వెళ్తున్నా అన్న ఆలోచన లేకోకుండా అయిపోయింది సమాజం కదా. ఇప్పుడు ఈ పౌలు గారు చెప్తున్న మాటలు చూస్తుంటే అసలుకి ఆ యొక్క పౌలు గారు ఎంత ధైర్యంగా అనిండాలా, ఆయన ఎలా ఒప్పుకుంటారు చెప్పండి. ఒక మాట అంటే ఒక వ్యక్తి ఒప్పుకోలేనప్పుడు జనరల్గా మనుషుల మధ్య ఏదన్నా మన కుటుంబం విషయం ఆలోచించేద్దాం. మన కుటుంబం ఏదైనా అక్కడ భోజనాలు ఏదైనా డబ్బు వస్తుందంటే వెళ్తాం అందరు కలిసి. అక్కడ కష్టం ఉంది, పని చేయాలంటే ఎవరైనా వెళ్తాం, మన కుటుంబంతో ఎవరైనా కలిసి వెళ్తాం చెప్పండి కదా. మనం పోవాలన్నా ఆలోచన చేస్తాం. అప్పుడు అక్కడికి వెళ్తే కష్టమే, ఇక పని చేయాలంటారు. అక్కడికి వెళ్తే 1000 రూపాయలు కవర్లో పెట్టి ఇస్తున్నారనే లోపల అందరూ నువ్వు పాస్టర్ కాకపోయినా నేను ఒక షర్టు ప్యాంట్ వేసి సంఖలో బైబిల్ పెట్టాక ఇతను కూడా పాస్టరే. నా కళ చాలా మంది చూశాను నేను. అనంతపూర్లో చాలా జరుగుతున్నాయి ఇవి. అనంతపూర్లోనే కదా చాలా చాలా ఇదిగా జరుగుతున్నాయండి కదా. శ్రమను గురించి ఆలోచించాలి. ఎప్పుడు పొందుతున్నాం చెప్పండి ఇలాంటి బాప్తిసము? ఎప్పుడు పొందుతున్నాం మనం కదా, ఆలోచించాలి కదా మనం. చూద్దాం ఇంకా మాట ఏమంటున్నాడు పౌలు గారు. 3వ వచనంలో ఏమంటున్నాడు? మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టే వలెనని ఈ జీవన వ్యాపారులలో చిక్కుకున్నాడు. మనం ఇదేంటో చిక్కుపడుతున్నాం తెలుసా ఇప్పుడు కదా. జీవన వ్యాపారాలను బట్టి, మన డబ్బును బట్టి జనరల్ లోకమంతి ఇదే నడుస్తుందని మొత్తం కూడా. సంఘాన్ని వదిలేసి మేము బ్రతకడానికి ఆ ఊరికి వెళ్ళిపోతున్నాం
మేము బ్రతకడానికి పలానా ప్రాంతానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండి మేము వస్తాం అన్నవారు లేరు చెప్పండి జీవన ఆధారం గురించి కదా. అలాంటి వారి గురించి బైబిల్ ఏం చెప్పబడుతుంది తెలుసా? ఒకానొక సమయమున మరి సంపాదించుకోవడానికి ఆ పలానా ప్రాంతానికి వెళ్దాం రండి అని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించున్నో మీకు తెలియదు, మీ మరణం ఎలా వస్తుందో మీకు తెలియదు అని ఒక మాటను మనం ఎన్నోసార్లు చదువుకున్నామే కదా. అందుకనే నువ్వు తిమోతి నువ్వు ఇలా ఉండకూడదు. ఈ విషయాలను బలపరుస్తున్నటువంటి తిమోతి గారిని శ్రమ పడేటట్టుగానే చెబుతున్నాడా, శ్రమ నుండి బయటకు వేయాలని చెప్తున్నాడు చెప్పండి. ఈడ శ్రమ పడితేనే కదండి, పని చేస్తేనే కదండి ప్రతిఫలం వచ్చేది. అందుకని నువ్వు కూడా పని చేయాలి, శ్రమ పొందాలి, శ్రమ అనుభవించాలి అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి ఇంకేముంటున్నాడు పక్కన, ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు. 5వ వచనంలో మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. ఎలా పోరాడాలి? మళ్ళీ నియమ ప్రకారంగానే పోరాడాలి. ఇంకేమంటాడు తర్వాత, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. తర్వాత 7వ వచనంలో మాట్లాడుతూ నేను చెప్పు మాటలను ఆలోచించుకున్న ఒకసారి ఆలోచించు తిమోతి, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి. ఎంతకంటే ఆయన ఒక బాప్తిసం తీసుకున్నాడు. ఏ బాప్తిసం? శ్రమ అనే బాప్తిసం. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకొని నేను కూడా బాప్తిసం తీసుకున్నాను. అది ఆ శ్రమలు అనుభవిస్తున్నాను కాబట్టి నేనేం చేశాను, బాప్తిసం తీసుకున్నాను. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, బాప్తిసం తీసుకున్నా ఒకసారి యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి అని తిమోతి గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేంటి తర్వాత, నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలలో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నన్ను బంధించవచ్చు కానీ వాక్యం బంధించగలరా చెప్పండి? మొదటి శతాబ్దం నుంచి బంధించాలని వస్తున్నారు కానీ అండి వాళ్ళు బంధించలేనంతగా పెరిగిపోయింది ఇప్పుడు వాక్యం కదా. శిష్యులైన వారిని అపోస్తలుల కార్యంలో శిష్యులైన వారిని అంటే ఫస్ట్ యోహాను గారిని పేతురు గారిని పోయిన బుధవారం మీకు చెప్పాను కదా. యోహాను గారిని పేతురు గారిని ఏం చేస్తారు? వాళ్ళు బంధిస్తారు కదా. ఎందుకు బంధిస్తారు చెప్పండి? వాక్యం చెప్పి ఒక కుంటివాన్ని బాగు చేస్తారండి కదా. అక్కడ బాగు చేసిన దానికి అందరూ వస్తారు. అందరూ వచ్చిన దానికి సువార్త ప్రకటిస్తారు. ఇక సువార్త ప్రకటిస్తూ ఊరంతా అందరికీ అయిపోయింది, వ్యాపి పొందింది. కానీ కొంతమంది అరిగించుకోలేరు కదా. ఎవరు? ప్రధాన యాజకులైన వారు ఉన్నారట. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు వారి మీద యాజకులు, ప్రధాన యాజకులు, సద్దుకులు వీళ్ళందరూ తిరుగుబడిన వారే యేసుక్రీస్తు వారి మీద. కానీ వీళ్ళప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుచరులు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళ మీద కూడా ఏదో చేయాలని వాళ్ళు ఏం చేశారు? ఆఖరికి అది జరుగుతున్నా పట్టుకొని తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి జైల్లో వేస్తారు. మరొక సందర్భంలో జైల్లో వేసినా మరలా ఒక ప్రభుదూత ఏం చేస్తుంది? వాళ్ళని విడిపింపు చేసి కదా పంపించేస్తుంది. వీళ్ళు ఎతుకుతుంటారు ఇంకా ఆడ ఉన్నారేమో అని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక దూత వాళ్ళు విడిపింపు చేసింది. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు బంధించాం కదా, ఇప్పుడు ఇశ్రాయేలుకి పెద్దలందరూ కూడా తీసుకొని రావాలి, సద్దుకులపై అందరిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మనం పంచాయతీ పెట్టాలి. మళ్ళీ ఇలా పంచాయతీలు అండి 7 మందిని ఎన్నుకొనక ముందు జరుగుతుంది. ఈ 12 మంది ఉన్నప్పుడు జరుగుతుంది, 2 చెప్పేటప్పుడు జరుగుతుంది, తర్వాత ఈ 12 మంది సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయినప్పుడు కూడా జరుగుతుంది, తర్వాత కూడా జరుగుతుంది. ఎలాగంటారా? స్టెఫెన్ గారిని కూడా పట్టుకుంటారండి. స్టెఫెన్ గారిని కూడా ఏమంటే ఆయన స్టెఫెన్ గారిని కూడా ఎన్నుకున్న కొన్ని రోజులు చనిపోతారండి. స్టెఫెన్ గారు 7 మందిని ఎన్నుకుంటారు కదా అపోస్తలులైన వారు. 7 మందిని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత సువార్త ప్రకటిస్తున్న కొన్ని రోజులకి ఆయన మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడు చెప్పండి? సువార్త ప్రకటిస్తున్నప్పుడు వీరందరూ కలిసి ప్రధాన యాజకులు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు పట్టుకుంటారండి.
పట్టుకుని వచ్చి ఇంకా మొత్తం అక్కడ చెప్పేస్తారండి. ఏంటంటే ఆ అబ్రహాం నుంచి మొదలు పెట్టుకుని వస్తాడు. అబ్రహాం నుంచి మొదలు పెట్టుకుని వచ్చి చివరికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు మీరే చంపారు మూర్ఖులారా అని తిడతాడు. వాళ్ళు ఇంక కోపంతో స్టెఫెన్ గారు రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మనసును చంపినా సరే వాక్యం చంపగలరు చెప్పండి? అదే చెప్తుండే ఇక్కడ. నన్ను బంధించారు, నన్ను బంధించినా సరే వాక్యం అయితే బంధింపబడదు కదా. కాబట్టి మీరు ఎలా ఉండాలి? స్టెఫెన్ ఇక్కడ తిమోతి గారితో చెప్తూ, స్టెఫెను నువ్వు కంపల్సరిగా శ్రమ నువ్వు అనుభవించాలి తిమోతి అని చెప్తున్నాడు అండి. అంటే ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తుంటే శ్రమను మనం అనుభవిస్తున్నాము చెప్పండి. అది ఏ శ్రమను, కుటుంబ సమస్య కానీ ఏదో విధంగా వస్తాయండి శ్రమ. కుటుంబం నుంచి రాలేదా, అలాగే బయట నుంచి వస్తుంది. బయట నుంచి రాలేదా, సంఘం నుంచి వస్తుంది. సంఘం నుంచి రాలేదా, నీ యొక్క ఇంట్లో నుంచి మొదలవుతుంది ఇక కదా. మరి శ్రమను ఎదిరిస్తేనే కదండి మనం దాన్ని చేరుకోగలం. కాలుతుంది కదా అని మనం వదిలేస్తే మనమే కాలిపోతాం తర్వాత కదా. కాబట్టి ఆలోచించాలి. ఈ బాప్తిసం మనం పొందుకున్నామో చెప్పండి? మనల్ని మనం పరిశీలించుకుందాం. వినే వాళ్ళందరూ కూడా ఆలోచించాడు. రెడీ తీసుకుని యేసుక్రీస్తు వారిని శ్రమను బాప్తిసం మనం పొందుకున్నామా? ఈ విషయాలు మనం ఆలోచన చేసి ముందడుగు వేయాలి. మూడవది చూసుకున్న మాట ఏంటి? పొందుచున్న బాప్తిసం అన్నాడంటే అర్థం ఏంటి? పొందుచున్న బాప్తిసం అంటే బాప్తిసం అని కాదు, మహాశ్రమ, సిలువ. నేను ముందు నాకు వేస్తారు అది. దాన్ని దేంతో పోలుస్తున్నాడు? బాప్తిస్మంతో పోలుస్తున్నాడు. అంటే మన మాటను బట్టి తీసుకోకూడదు కదా కదా. ఆత్మీయతలో ఆలోచించాలి. యేసుక్రీస్తు ఎన్నో చెబుతున్న ఆఖరికి శిష్యులకైనా స్టార్టింగ్లో అర్థం కాలేదండి. తర్వాత శిష్యుల వాళ్ళందరికీ అర్థమైనాయి. చెప్పిన వెంటనే యేసుక్రీస్తు చెప్పిన మాటలు వెంటనే శిష్యులైన అర్థం కాలేదు. ఆఖరి ప్రధాన యాజకులు కూడా అర్థం కాలేదు. ఆ శరీరం గురించి, రక్తం గురించి కదా, నా శరీరం తిని త్రాగువాడు అనే విషయాలు చెప్తుంటే ఏంటి ఈయన చెప్తున్నాడంటే శిష్యులకి అర్థం కాలేదు ఫస్ట్ కదా. ఏంటి ఆయన రక్తం తాగమంటున్నాడు ఏంటి, ఆయన శరీరం తినమంటున్నాడు, తినేస్తాడు అసలుకైనా పక్క వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. అక్కడ అర్థం కావట్లేదు. కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఆలోచించాలి. అంటే బాప్తిసం అనేది కూడా యేసుక్రీస్తు తీసుకున్నది నీటి మూలంగా కాదు, కనపడే బాప్తిసం కాదు. అది ఏ బాప్తిసం? ఆత్మీయంగా శ్రమ అనే బాప్తిస్మము కదా. మనకు మొత్తానికైతే ఇక్కడ ఇది జనరల్గా ఫస్ట్ చదివిన వాళ్ళకి ఏమర్థం కావాలి చెప్పండి? పొందుచున్న బాప్తిసం అంటే యేసుక్రీస్తు వారు కూడా 2సారి తీసుకున్నాడు. మరి నేను పొందబో బాప్తిసం అన్నాడు ఇక్కడ. అంటే 3వసారి కూడా చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఏమో బాప్తిసం తీసుకోలేమో. మరికొంతమంది ఆలోచన ఏంటంటే ఇప్పుడు 3 బాప్తిసాలు కనపడుతున్న బైబిల్లో. స్టార్టింగ్లో తీసుకోవాలి, మధ్యలో తీసుకోవాలి, చచ్చిపోయేటప్పుడు తీసుకోవాలి. ఇంతేనా చెప్పేది? లోకంలో అర్థం కానప్పుడు చెప్పే మాటలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే, అయ్యా బాప్తిసం అంటే అది కాదు, బాప్తిసం అంటే శ్రమలు ఆయన మనం అర్థం చేసుకుంటే శ్రమలు అనుభవించాలి. అపార్థం చేసుకుంటే అది అర్థం కాదు. అపార్థం చేసుకుంటే అర్థమవుతుంది చెప్పండి? అర్థం చేసుకుంటే అపార్థం అవుతుంది చెప్పండి? అర్థం చేసుకుంటే అపార్థం కాదు, అపార్థం చేసుకుంటే అర్థం కాదు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి. బైబిల్లో చాలా విషయాలు శ్రమల గురించే మనకు చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు 7 క్వశ్చన్స్ వరకు మనకు కంప్లీట్ అయిపోయాయి. అవునా? బాప్తిసం గురించి మీకు 7 పాఠాలు మీకు చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా. 7 పాఠాలు. బాప్తిసం అనగానే ఏంటి, బాప్తిసము ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి కదా, ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత పిల్లలైన వారు బాప్తిసం తీసుకోవచ్చు. ఇవన్నీ విషయాలు మనం 6 విషయాలు చూసుకున్నాం. ఈరోజు 7 విషయం. 2వసారి బాప్తిసం తీసుకొచ్చానంటే అది కరెక్ట్ అయితేనే నువ్వు తీసుకునే అవసరం లేదు ఇక 2వసారి. కరెక్ట్ కాకపోతే నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ రూట్లో లేకపోక నువ్వు తీసుకున్నా వేస్ట్ అని అర్థం చేసుకోవాలి. చివరి మాట తొందరగా అయిపోయే అంశం ఏంటంటే చివరిది మనకు తెలిసిన విషయమే. ఈ 7 సందర్భాలు 7 పాఠాలలో మనకు ఆలోచన చేస్తే ఒక క్వశ్చన్ బయటకు వస్తుంది. ఏంటంటే మన పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళగలమా అనే ప్రశ్న మనలో అడిగినప్పుడు దానికి వచ్చే సమాధానం ఏంటి చెప్పండి?
జనరల్గా బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళగలమా అని అంటే వీటిని బట్టి ఆలోచన చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి? బాప్టిజం తీసుకున్నంత మాత్రాన వెళ్ళం, కానీ క్రీస్తు ఎలాగైతే బాప్టిజం తీసుకున్నాడో అలా తీసుకుంటే బాప్టిజం చెల్లుతుంది, మనం వెళ్ళగలం పరలోకానికి. బాప్టిజం ఒక్కటే తీసుకుంటే వెళ్ళలేం కదా. బాప్టిజం ఒక్కటే తీసుకుంటే మనం వెళ్ళలేము. బాప్తిజం ఏదైతే తీసుకున్న తర్వాత అప్పటి నుంచి మనము ప్రారంభిస్తున్నాం. మనం ఏమనుకుంటాం? బాప్తిజం అంటే తీసుకుంటే అమ్మయ్య ఇంక చేతులు గడిగేసుకొని అయిపోయింది అనుకుంటుంటాం సమాజం అంతా కూడా. కానీ అప్పటి నుండే మొదలు పెట్టాలి మనం. కనపడని బాప్తిజం శ్రమ అనే బాప్తిజం. కాబట్టి మనం ఎలాంటి శ్రమలనే బాప్తిజంలో ఉన్నాము. శ్రమలు వస్తున్నప్పుడు మనం ఎలా ధైర్యంగా ఉండాలో ఈ యొక్క తిమోతి గారికి చాలా ధైర్యపరుస్తారండి పౌలు గారు. ఈ మాట చదువుతున్నప్పుడు మనకు కూడా ధైర్యం వచ్చేస్తుంది, అంతలో ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క 8 విషయాలు అర్థమైనాయి కదా బాప్తిసాల గురించి. అర్థమైనాయా? బాప్తిసం ఎందుకు తీసుకోవాలో అర్థమైంది, అనగానే ఏంటి, దాని యొక్క ఇవన్నీ విషయాలు 8 విషయాలు మనకు అర్థమైనట్టే కదా. దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి. క్వశ్చన్ చెప్పేసి మీకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాను కదా. ఎందుకు తీసుకున్నాడు ఆయన? రైట్. ఇంకా దాని గురించి మీకు రాకపోయినా నేను కల్పించుకుని మీకు చెప్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మనం చదువుతున్నప్పుడు అండి ఇలాంటి ఎదురవుతున్నప్పుడు అవును కదా అని మనము డిక్లరేషన్ అయిపోతాం, రెండోసారి తీసుకున్నారు కదా అని. అందుకని ఇలా కాకోకుండా ఇది మొదటి అధ్యాయంలో ఉంది కదా నీటి మూలము, కానీ ఇది 10వ అధ్యాయంలో ఉంది. దానికి దీనికి 10 అధ్యాయాలు. మనము ఎందుకు మనం టక్కని అర్థం కాదంటే అండి బైబిల్ టక్కని ఎందుకు అర్థం కాదంటే అండి, 1వ అధ్యాయము ఒక రోజు చదువుకుందాం, 2వ అధ్యాయము 2వ రోజు చదువుకుంటాం, 10వ అధ్యాయం సరికి 10 రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. ఈ 10వ అధ్యాయం చదివేటప్పుడు 1వ అధ్యాయం మర్చిపోయాం కదా. అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు 1వ అధ్యాయం నాకు అర్థం కావాలి, ఇది మనకి ఇప్పుడు నేను చెప్తే కానీ అది అర్థం కాలేదు కదా. మనకు అర్థం కావాలి, మనం ఏం చేయాలి? మనం కంటిన్యూ చదివితే మనకు అర్థమవుతుంది. 10 అధ్యాయాలు మనం వచ్చేసరికి 10 రోజులు గడిచిపోతున్నాయి కదా. ఇప్పుడు 1వ అధ్యాయాన్ని మనం ఆలోచించే లోపల 10వ అధ్యాయానికి వస్తున్నాం. 10వ అధ్యాయాన్ని ఆలోచించే లోపల 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మర్చిపోతున్నాం. దానికి దీనికి లింక్ ఎలా మనం ఆలోచించగలం చెప్పండి? మనకు అగ్రిమెంట్ పెట్టుకుంటాం. చాలామంది రోజుకు ఒక అధ్యాయం చదువుతాను నేను కదా. ఒక అగ్రిమెంట్ ఫీల్ అయిపోయి అందరూ పెట్టేసుకుంటున్నారండి ఇలాగే. ఒక అధ్యాయం చదివి వదిలేస్తున్నాం అంతవరకే. దాన్ని అర్థం చేసుకుని దాన్ని కంటిన్యూ అంటే ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటాను, 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. మనుషులకు ఆలోచన ఎలాగైపోయిందంటే ఒకటి అధ్యాయం చదివి నువ్వు వెళ్ళిపోతా అమ్మయ్య నాకు తృప్తి ఉండొచ్చు, కానీ దాంట్లో భావం ఇది నీకు అర్థం ఏమైంది చెప్పు? దాన్ని కన్ను చేస్తేనే కదా, మనసు పెట్టి చదివితేనే కదా దాని అర్థం ఇది. మనందరం కూడా చాలా బయటికి వెళ్తే మీరు క్యాలెండర్లో వాక్యాన్ని ఎందుకు గుర్తిస్తుందో తెలిసి మధ్య బైబిల్ చదవడం తక్కువైంది కనుకనే క్యాలెండర్ రోజు లేచి ఈరోజు 2వ తారీఖు కాబట్టి 2వ తారీఖు ఏముంది ఈరోజు, యెహోవా నిన్ను కాపాడు, అయిపోయి చదువుకున్నాం. అట్లా అయిపోయింది సమాజం అంతా కూడా. చదువుకున్నారు బైబిల్, వాక్యం చదువుకుని వచ్చినాం కదా. 2వ అధ్యాయం 2వ రోజున తారీఖు కింద ఉంటుంది వచనంతో సహా కదా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఇవన్నీ ఉంటాయండి. అది చదువుకుంటే అమ్మయ్య బైబిల్ చదువుకున్నంత ఫీలింగ్ అయిపోతుంది అందరికి కూడా. అలా చదివితే మనకు అర్థమవుతుంది చెప్పండి? బైబిల్ అర్థం కాదు. ఎలా చదవాలి? దీవా రాత్రులు చదివితే వాటికి అర్థమవుతుంది. వీళ్ళు అర్థం చేసుకున్నంతకు అర్థం చేసుకోవాలంటే మన జీవితాలు జరుపు. అలానే వదిలేద్దామా? ఆలోచించాలి. ఇప్పుడు అపోస్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు అలా బ్రతకలేం కదండి మనం అనుకోవచ్చు. మరి ఎందుకు రాయించాడు బైబిల్లో? బ్రతకాలని రాయించాడు. నేను బ్రతకలేనండి, అంత గొప్ప వాళ్ళు కష్టం కదా అని అంటే మనమే పోయేది. ఆ దేవుడు ఎందుకు రాయించారంటే దాంట్లో కొంత అయింది నువ్వు బ్రతకగలవు కదా. దేవుడిచ్చే శ్రమలు, మనసుకిచ్చే శ్రమలు మనసులో అనుభవించేంతగానే ఇస్తాడు దేవుడు. నీ కెపాసిటీ ఎంత ఉందో అంతే ఇస్తాడు దేవుడు కూడా కదా. మనం ఎంత భరించగలమో దేవుడు కూడా అంతే ఇస్తానండి.
ఎందుకంటే అందులోనే నువ్వు తెలుసుకోవాలి దేవుణ్ణి. నీ బలం ఎంత ఉందో అక్కడ నువ్వు తెలుసుకోవాలి. యోబు గారు తట్టుకోగలంతగలగానే ఇచ్చాడు కదా. అంతేగాని ప్రాణాన్ని తీసేంతకు అపవాది గారికి ఇచ్చాడు ఛాన్సు. ఎందుకు ఇవ్వలేదు? అది దేవుడికి ఎంతవరకు ఇవ్వాలి దేవునికి తెలుసు అన్ని విషయాలు. నాకెంతవరకు ఇవ్వాలి శ్రమలు, మీ అందరికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు. ఆ శ్రమల్లో మనం ఏం చేయాలి? నెగ్గాలి. అప్పుడే కదండి రక్షణ మనం పొందుకోగలం. కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా మనం అనుభవించాలి. అనుభవిస్తేనే మనం రెండో బాప్తిజం పొందుకోగలిగిన వారం అవుతాం. కాబట్టి ఒక్కసారి మన మనసులో ఒక్కసారి ఆలోచించేద్దు. బైబిల్లో చాలా విషయాలు ఈ శ్రమల గురించి అండి, చాలా విషయాలు బైబిల్లో రాయించబడడం జరిగింది. కాబట్టి మరికొన్ని విషయాలను మరలా టైం ఉన్నట్టు మరలా మనం ఆలోచించేద్దాం. కాబట్టి ఇప్పటివరకు క్లారిఫికేషన్ అయింది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బాప్తిస్మము రెండోసారి తీసుకోవచ్చా లేదని సమాజం అడుగుతున్న దాన్ని బట్టి వాక్యం బట్టి మనం ఆలోచన చేస్తే అది కరెక్ట్ అయితే ఒకసారి చాలు. అందుకని ఒక్కటే బాప్తిజం ఒక్కటే అన్నాడు బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో. నువ్వు వేస్ట్ బాప్తిజాలు నువ్వు తెలియకోకుండా, నీకు అర్థం కాకుండా నువ్వు ఎన్ని తీసుకోకుండా, దాని గురించి తెలియకోకుండా నువ్వు ఎన్ని తీసుకున్నా వ్యర్థమే, చల్లదు. కాబట్టి కరెక్ట్ ఒక్కసారి తీసుకుంటే చాలండి. తర్వాత నువ్వు జీవితాన్ని ఆత్మీయతలో నడిపించాలి నీ జీవితాన్ని. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించేద్దాం ఈ విషయాన్ని బట్టి. మనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మని శ్రమలో మనం కూడా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించేద్దాం. ఆలోచన చేసి మన యొక్క జీవితాన్ని బలపరుచుకుందాం. కాబట్టి విని విషయాలని మన హృదయంలో ఫలించాలని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలైనా తండ్రి. ఇంతవరకు తండ్రి మరికొన్ని విషయాలను మేము ధ్యానించాం తండ్రి. మీ మాటలను తండ్రి బైబిల్లో ఎన్నో విషయాలు తండ్రి నైనా మాకు రాయించి పెట్టించారు నైనా తండ్రి. మేము ఆ విషయాలను తండ్రి పరిశీలన చేస్తూ ఆలోచన చేస్తూ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నట్టుకు కృప దయచేయండి. వింటున్న ప్రతి మాటను తండ్రి ఆలోచన చేస్తూ మా జీవితాల్లో తండ్రి అనవరుచుకునటానికి కృప దయచేయండి నైనా తండ్రి. ఈరోజు ఉన్న విషయాలను తండ్రి మా హృదయమైన పలక మీద రాసుకొని ఎల్లప్పుడూ దాన్ని నెమర వేసుకుంటూ తెలియని వారికి కూడా తెలియచేస్తూ మీ సువార్తను ప్రకటించడానికి కృప దయచేస్తారని, మరలా మీ చిత్తమైతే బ్రతుకుంటే మరొకసారి మేమందరూ ఇలా కూర్చొని మీ మాటలు ధ్యానించే భాగ్యాన్ని మాకు అందరికి అందించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.